హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీలంకలో నెక్స్ట్ డే అండి. సో మేము సీతమ్మ గుడి దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే సో మళ్ళీ మేము ఆ ఘాట్ రోడ్ కొండ దిగి అలా కంటిన్యూస్గా ఒక 1.5 hours జర్నీ ఉంటుందండి. సో ఆ ఘాట్ రోడ్ మొత్తం దిగుతూ రావాలి, కొండ మొత్తం దిగి కింది వరకు రావాలి. సో ఆ దారి మధ్యలోనే మాకు ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ గార్డెన్ కనిపించింది అనమాట. సో జస్ట్ కొన్ని ఫొటోస్ కోసమని ఇక్కడ ఆపారు. సో మేము జస్ట్ కొన్ని స్నాప్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టార్ట్ అయిపోయి మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే జమ్ మ్యూజియం అండి. సో జమ్ మ్యూజియం ఏంటి అంటే మనకి తెలుగులో రంగురాళ్ళు అంటారు కదా, అదే జాతకంకి మనం పెట్టుకుంటాము. లైక్ నవరత్నాలు, కెంపులు, పచ్చళ్ళు అని, పుష్యరాగం, ముత్యం, ఇలా వెరైటీ స్టోన్స్ ఉంటాయి కదా. సో ఆ స్టోన్స్ అన్నీ ఇక్కడ న్యాచురల్గా డిగ్ చేసి తీస్తారనమాట. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది ఇక్కడ జస్ట్ ఒక मॉडल वे लो చూపించారు మాకు అక్కడ. डायमंड ये देखो, ये वाइट सफायर नेचुरल जेमस्टोन से हम लोग को ऐसे पकड़ता है जेम माइन से और रॉ फॉर्म से बाद में हम लोग को कट करके पॉलिश करने का बाद वो ऐसा नेचुरल कलर्स आता है. ये स्टोन्स पूरा हम लोग को सफाया बोलता है. सफाया मतलब सेकेंड हार्डेस्ट स्टोन इन द वर्ल्ड आफ्टर द डायमंड क्या बोलता है. देखो अंदर का स्टार दिखता है ना, ये हम लोग को स्टार सफाया बोलता है. वो ऐसा नेचुरली ऐसा आता है. इसका अंदर फाइबर है, हम लोग को बॉटम पार्ट नहीं कट करेगा. वो लाइट आने का बाद तो नीचे जाके वो रिफ्लेक्ट होता है, इसलिए वो स्टार सफायर से दिखता है. देखो ये हम लोग को वाइडूरियम बोलता है, कैट्सा. సో ఈ జెమ్స్ ఏంటంటే అండి, న్యాచురల్గా డిగ్ చేసిన తర్వాత మనకి న్యాచురల్ స్టోన్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టుగా ఉండవండి. సో అవి కొంచెం రా ఫామ్లో కొంచెం షేప్ లేకుండా, షైనింగ్ లేకుండా ఉంటాయి. సో ఇక్కడ మనకి పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా దొరుకుతాయి అన్నమాట యాక్చువల్గా. సో దాన్ని వీళ్ళు మళ్ళీ చిన్న సైజులో చేసి కటింగ్స్ చేసి షైనింగ్ చేసి పాలిష్ చేసి, సో కటింగ్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అన్నమాట కటింగ్స్ కూడా. సో దానికి ఒక డిఫరెంట్ షైనింగ్ వస్తుంది. సో కటింగ్స్, షేప్, సైజు అన్నీ డిపెండ్ అయ్యి కాస్ట్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు మీరు చూసేదైతే ఎమెథిస్ట్ స్టోన్ అంటారు. ఇది లైట్ పర్పుల్ కలర్లో ఉంటుంది అండ్ అది కొంచెం రేర్. సో రేర్గా దొరికే జెమ్స్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయండి. సో అలా అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా పగడము, ముత్యము ఈజీగా ఎక్కడైనా దొరికేస్తాయి. సో అవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి అన్నమాట. అండ్ రేర్గా దొరికే జెమ్స్, స్టోన్స్ మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలో మీరు షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అండ్ మనం హైదరాబాద్తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నాయి కాస్ట్. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కొనుక్కోండి. అండ్ ఇంకా మీరు వీడియో మొత్తం చూసేయండి. This one, how much?
ఇది కూడా అడుగుతున్నా సన్నగా 20,000 इंडियन रुपीस 20,000 तो एक का 10,000 फर्क का आएगा 10,000 20,000 ఏం కొన్నారా ఆంటీ? నన్ను కాదని మాస్ రేటు పగడాలు మన దగ్గరనే దొరుకుతాయి. గిడ ఎందుకు ఏడ అయితే లాకెట్ కొనుక్కుంటే అయిపోతుందేమో సైలెంట్గా. Don't worry. Napak. అది దగ్గర దొరకదు కూడా. అందరు నిన్ను చూసి నాకెందుకు తేలే అంటారు. థ్యాంక్ యూ. ఇది ఎంత అవుతాయో సపోర్ట్ దాకా కొనుక్కుంటే అయిపోతుంది ఈజీగా.